క్వాలిటీ నాణ్యత విషయంలో పేజీల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు బ్రహ్మాండంగా అందించారు ఈ నోట్బుక్. ఇది చాలా లో క్వాలిటీ, తక్కువ నాణ్యతతోటి ఉంది. పేజీలు కూడా మట్టబడిపోతున్నాయి. 5 ఏళ్ళైనా చూడండి ఈ నోట్బుక్ ఎలా ఉంది. ఒక నెల రోజుల్లోనే ఈ నోట్బుక్ చూడండి ఎలా ఉంది. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, పిల్లలకి మెరుగైన క్వాలిటీతో ఉన్న నోట్బుక్ అందించారు. విద్యా కానుక కిట్ల పేరుతో, జగనన్న విద్యా కానుక పేరుతో కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు అందజేసిన నోట్బుక్ ఇది. అందరికీ నమస్కారం అండి. నేను జీకొండూరు మండల ఎంపీపీ నుండి వేములకొండ లక్ష్మీ తిరుపతి మాట్లాడుతున్నాను. రీసెంట్గా మన వార్తాపత్రికలో చాలా చదువుతున్నాం. సంక్షేమ హాస్టల్స్లో ఫుడ్ బాగోక పిల్లలు ధర్నాలు చేయడం కానీ, వాళ్ళే బయటకు వచ్చి అడగడం కానీ, ఇవన్నీ వింటుంటే మా వంతుగా, ఎందుకంటే మమ్మల్ని ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులుగా బయటకు వచ్చి మా పిల్లలు ఎలా ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి వసతి గృహాల్లో ఉండేది పేద విద్యార్థులు, అంటే తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని పిల్లలు చదివించలేని స్థితిలో ఉన్న పిల్లలు ఉండే వసతి గృహాల మీద గవర్నమెంట్ ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం అనగా మా జగన్ గారి హయాంలో పిల్లలకి చక్కగా విద్యా కానుక, అలాగే మిడ్ డే మీల్స్ కానీ, వాళ్ళకి వసతి గృహాలకు అందించే మినిమం ఛార్జెస్ కానీ అన్నీ అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ గవర్నమెంట్లో ఇచ్చిన బ్యాగ్స్ చాలా అన్నిట్లోనూ ఫెయిల్యూర్. విద్యా కానుకనే చక్కగా మార్చారు. మన లోకేష్ గారు అసెంబ్లీలో చూపించారు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేదని బ్యాగ్, దాని మీద ఎలాంటి లోగోలు ఉండవని చెప్పారు తప్ప ఆ బ్యాగ్ ఒక గట్టితనం చూపించలేకపోయారు. దానికి నిదర్శనమే 2 నెలల్లోనే బ్యాగ్ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అలాగే స్కూల్ యూనిఫామ్ కూడా, యూనిఫామ్ అనేది సంవత్సరం పాటు పిల్లలు వేసుకుని